ఫ్రెండ్స్ అందరికీ. సో మేమైతే బోనం చేసుకున్నాము ఏడిల్లి దేవుడి కాడ. సో ఇక్కడ నేనైతే బోనం తయారు చేస్తున్నాను. ఇట్లయితే పెట్టుకున్నాను కుండకు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే 2 డేస్ అవుతుంది పోయి వచ్చి. సో మేమైతే బోనం చేసుకున్నాము. మీరు బోనం చేసుకున్నారా? బోనాల పండుగకి ఫెస్టివల్ ఎలా జరుగుతుంది కామెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే అంత ఐడియా లేదు ఎలా చేస్తారు. మా అత్తమ్మ చెప్తుంది నాకు ఎలా చేయాలి. సో ఫాలో అవుతున్నా. సో బోనం అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. బోనం రెడీ అయినాక ఇట్లా తిరుగుతారుగా ఫ్రెండ్స్. సో మేమైతే బోనం చుట్టూ 5 రౌండ్స్ తిరుగుతారుగా. 5 రౌండ్స్ అయితే తిరుగుమన్నది మా అత్తమ్మ. సో నేనైతే తిరుగుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఏడేళ్ళు అయితే నార్కట్పల్లి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా మంచి జరుగుతుంది ఇక్కడ. ఏది మొక్కున్నా కోరిక నిలబెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బోనం ఎత్తుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 5 రౌండ్స్ అయితే అయింది. ఇక్కడైతే దీపం పెడుతుంది మా అత్తమ్మ. సో నేను కూడా అగరబత్తి వెలిగించి పసుపు బొట్టు అయితే పెట్టినాను ఫ్రెండ్స్. సో మా పిల్లలకు కూడా బొట్టు పెట్టాలి కాబట్టి మా పాపని తీసుకొస్తున్నాం బొట్టు పెట్టడానికి. సో పూజ అయితే చేసుకున్నాం. పూజ అయితే చాలా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. నేనైతే మా పాపకు పిలుస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ మా పాపకైతే బొట్టు పెట్టుతున్నాను. సో వీళ్ళైతే మా బావ మా అక్క ఫ్రెండ్స్ మొత్తం ఫ్యామిలీ అంతా పోయినాము. సో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టారు, దేవుడు దండం అయితే పెట్టుకున్నారు. ఈయనైతే మా వాడు ఫ్రెండ్స్, నా కొడుకు.
వంట అయితే రెడీ అవుతుంది. మా అత్తమ్మ అయితే వంట వండుతుంది ఫ్రెండ్స్. చాలా మంచిగా వంట చేస్తుంది మా అత్తమ్మ అయితే. ఏ దావత్ అయినా మేమైతే వంట మా అత్తమ్మతో చేయించుకుంటాము. సో మా మామయ్య అయితే మా ఆయనే కోడి కోస్తున్నారు. సో ఇక్కడ అందరం అయితే కూర్చున్నాము దావత్ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.